కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటని ఇక్కడ ఉన్న ప్రతి వారు అనుభవించుదురుగాక తండ్రి. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, గమనించాలి, మనం ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దానికంటే మనతో యేసయ్య ఉన్నాడా లేడా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనమాట. ఎందుకంటే యేసయ్య నీతో ఉన్నట్లయితే అగ్నిగుండంలో ఆనందంగా ఉంటావు నువ్వు. యేసయ్య నీతో ఉన్నట్లయితే సింహాల బోన్లో సంతోషంగా ఉంటావు. యేసయ్య నీతో ఉన్నట్లయితే మరి ఆ యొక్క జైల్లో కూడా నువ్వు చక్కగా జాయ్ఫుల్గా ఉండగలుగుతావు. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. గొప్ప దైవ సేవకులు దేవదాస్ గారు ఒకానొక సమయంలో మరి ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కుటుంబం మొత్తం కూడా దేవుని సన్నిధికి మీటింగ్కి వెళ్తూ ఉన్నారు. కాకినాడ ప్రదేశంలో వెళ్తున్నటువంటి సమయంలో సడన్గా ఊహించినటువంటి రీతిలో ఆ ట్రైన్లో మంటలు చెలరేగాయి. గమనించాలి, ఇది జరిగినటువంటి సంఘటన దేవదాస్ గారి జీవితంలో. మరి అక్కడ ఆ మంటలు సంభవించినప్పుడు ట్రైన్ మూవింగ్లో ఉంది కాబట్టి ఆ గాలికి ఆ మంటలు మరింత ఎక్కువవుతూ ఉన్నాయి. ఆ ట్రైన్ మరింత వేగంగా వెళ్తుంది, ఆ మంటలు మరింత ఎక్కువవుతూ ఉన్నాయి. అది గమనించినటువంటి ప్రజలు మరి తండోపతండాలుగా పరుగులు తీస్తూ ఉన్నారు. దూకటానికి, బయటకు వెళ్ళిపోవటానికి భయంకరమైన పరిస్థితిలో మరి చాలా వేగంగా వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే పరుగులు తీస్తూ ఉన్నారు, ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. ఇదంతా గమనించినటువంటి దైవ సేవకుడు అన్నాడు తన బిడ్డలతోటి, చిన్న బిడ్డలతోటి, మీరెవ్వరూ కదలకండి, మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళకండి. మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి, కానీ ఎవ్వరూ కదలొద్దు, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఎవరు ఎలాగైతామో తెలియదు. కాబట్టి మనమంతా కలిసి ఒకేసారి చనిపోదాం, మనమంతా కూడా కలిసి ఒకే చోట చనిపోదాం. దయచేసి ఎవ్వరు కూడా కదలొద్దు, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ విధమైన ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి తన బిడ్డలకి, చిన్న బిడ్డలకి ఆయన చెప్తూ ఉన్నాడు. అంతా కూడా ఆయన మాటకి అంగీకరించారు, అంతా కూడా ఆయన మాటకి లోబడ్డారు. ప్రియులారా, ఎవరు కదలట్లేదు, ఎవరు ఎక్కడికి వెళ్తలేదు, మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వారికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మోకరించారు. వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్న పలాను ఉన్న చోటనే మోకరించారు. దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, దేవుని మహింపరచడం మొదలుపెట్టారు. యేసయ్యా, ఇదిగో మేము చేస్తున్న ప్రయాణం నీకు తెలుసు, మా కుటుంబం అంతా నీకు తెలుసు. చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతున్నారు. యేసయ్యా, మమ్మల్ని విడిపించినందుకు వందనాలు, ఈ సమస్యల నుంచి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు అని చెప్పి వాళ్ళు ఏకకంఠంతో అంతా మొరపెడుతూ ఉన్నారు. ఇదిగో దేవా, మేము ఒకవేళ తప్పించుకోలేమేమో, ఇకవేళ ఈ అగ్నిగుండంలో ఈ యొక్క అగ్నిలో మేము కాలిపోయి చనిపోయినట్లయితే వెంటనే నీ రాజ్యానికి మేము వస్తాం. నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకునే సమయం ఇదైనట్లయితే మేము దీన్ని కాదనం. దేవా, నీ చిత్తానికి, నీ చేతులకి మా జీవితాన్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ మంటల్లో నుంచి మేము తప్పించుకోలేము, ఈ మంటల నుంచి మమ్మల్ని తప్పించగలిగినటువంటి ఏకైక దేవుడు నీవే అని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. వాళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నారు, కుటుంబం అంతా మొరపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊహించినటువంటి రీతిలో ఆ మంటలు అనేటువంటివి ఆగిపోయినాయి అంట. మంటలు అనేటువంటి కంట్రోల్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ట్రైన్లో వెళ్తూ ఉండగానే ఆ మంటలు అనేటువంటివన్నీ కంట్రోల్ అయిపోయినాయి. విచిత్రమైన విషయం ఏంటంటే నెక్స్ట్ డే వాళ్ళు ఆ సమయంలో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఆ కాకినాడ మీటింగ్కి వెళ్ళడం జరిగిందంట. పరలోక రాజ్యంలో ఉంటాం అనుకుంటే మీటింగ్లో మమ్మల్ని ఉంచాడు అని చెప్పి ఆ దైవ సేవకుడు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పాడు. ప్రియులారా, మేము పరలోక రాజ్యంలో ఉంటాం అనుకుంటే నెక్స్ట్ డే ఆ కాకినాడ మీటింగ్లో ఉంటామని చెప్పి మరి ఆ దేవదాస్ గారు స్వయంగా చెప్పినటువంటి ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. నిజ సంఘటన. ఎందుకని చెప్తూ ఉన్నామంటే నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రయాణంలో యేసయ్య నీతో ఉన్నప్పుడు, యేసయ్య వాక్యం నీతో ఉన్నప్పుడు, ఏంటి, గాఢాంధకారపు లోయలు నువ్వు సంచరించినా సరే, అప్పుల లోయలు గుండా నువ్వు వెళ్తున్నా సరే, అనారోగ్య సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నా సరే, నిందలు గుండా నువ్వు వెళ్తున్నా సరే, అది నిన్ను ఏమి చేయదు. నీ దగ్గరికి రాకుండా ఆగదు, కానీ సమస్య నీ దగ్గరికి రాకుండా పోదు, ఇబ్బంది నీ దగ్గరికి రాకుండా పోదు, అవమానం నీ దగ్గరికి రాకుండా పోదు, కానీ ఆ అవమానం, ఆ నింద
నిన్ను ఏమీ చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయల్లో భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాలి, వెళ్ళక తప్పదు ఈ లోకంలో. కాబట్టి మనం ప్రయాణం చేయక తప్పదు. కానీ అపాయానికి మనం భయపడము, ఎందుకంటే అంతిమ విజయము మనదే. వీఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్. ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని. అంతిమ విజయము మనదే. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పాలి మీరంతా కూడా, అంతిమ విజయము మనదే, అంతిమ విజయము మనదే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. చెప్పాలి మీరంతా కూడా, అంతిమ విజయం నాదే, అంతిమ విజయం నాదే. నేను అత్యధిక విజయం పొందేటువంటి వ్యక్తిని. అంతిమ విజయం నాదే, నేను అత్యధిక విజయం పొందేటువంటి వ్యక్తిని. అంతిమ విజయం నాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో నేను నమ్ముచున్నాను, అంతిమ విజయం నేను పొందుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో నేను విజయం పొందినటువంటి వ్యక్తిని. కాబట్టి దైవ సేవకుని దేవుడు మంటలు ఆర్పి అగ్ని వాళ్ళని తాకకుండా గాఢాంధకారపు లోయలో, అగ్ని లోయలో వాళ్ళు నడిచిన దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన దండం వాళ్ళని ఆదరించింది, వాళ్ళని రక్షించింది. ఈ రోజున మీ సమస్యల నుంచి కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు పొందుకుందురు గాక. ఆమేన్.